లక్ష్మి నా సిన్ని లక్ష్మి ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుమి లక్ష్మి నా సిన్ని లక్ష్మి అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుమి. నమస్తే రవణ. నమస్తే భాస్కర్. మా మామతని కోతున్నా సేమ్ నీలాగా దూలగాడు. వానికేమో నోరు దూలుంటది, మరి నాకేరా ఒళ్ళంతా దూలుంటది. చైనా నుంచి హైదరాబాద్ కి కరోనా వచ్చిందంటే కరోనా అది కనుక మన ఊరికి వచ్చింది అనుకో అందరు పడి చేస్తారు. అంత పెద్ద ఫిగర్ అది ఓహో అది కరీనా కాదు కరోనా. నాకు తెలుసు కరీనా అంటే బాలీవుడ్ హీరోయిన్, కరోనా అంటే చైనాది. ఆచో చాంగోవే ఏహే అది కాదు సద్దాం ట్రెండింగ్ ఉంటది. ఏమక్క డబ్బింగ్ చెప్తారా? ఎవరికి? హీరోయిన్ కాదు హీరోకి. ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాయన లేడా? ఏంది మేమెట్లా పుట్టినామే? మన నాయన పోయిండ్రా. రవి నువ్వు పోతే పో, మా నాయన్ని తీసుకోబో బాబు అని చెప్పిన. ఎంతని తీసుకోమంటారా? నాకేమైతాడు? బొమ్మరిది అవుతాడు. బావసి లేడా? ఇది మీకు గుచ్చుకుంటే మీకు నొప్పి పెట్టి బాధ అనిపించిందిగా. అబ్బా నీ అమ్మ ప్రేమ తగలయ్యా. మొన్న అలా బయటికి వెళ్ళగానే ఒంటి మీద కాకిరెట్టేసింది. నా మీద కూడా కాకిరెట్టేయించుకోవాలని కాకిరెక్కలు 2 కిలోమీటర్లు పరిగెత్తి సార్. ఏమండి? ఏంటే షాక్ అయ్యావా? నేను ఎందుకు షాక్ అవుతాను? అమ్మాయితో ఇంత క్లోజ్ గా ఉన్నది అనుమానం రావట్లేదా? ఇద్దరు అన్న తమ్ములు కలిసి మాట్లాడుకుంటే ఎవరికి అనుమానం వస్తుంది బాబు గారు? ఉప్పు కారం లేదు వండాను తింటావు. ఈ ఉప్పు కారం తింటే బయటే కాదే, ఇంట్లో కూడా ఏం చేయలేండి. ఉప్పు కారం వేస్తే ఏదో ఉద్రేకం వచ్చినట్టు మ్యాగీ చేసిన సేపు ఉండదు. బాధపడుతున్నావు? మీ ఆవిడ అన్నదా నిన్ను? అనట్లేదు నాన్న, అందుకే బాధపడుతున్నా. కాఫీ తీసుకోండి మామయ్య. నేను వచ్చాను నీకు తెలుసు. కిట్టు లాగైతున్నప్పుడే అర్థమైంది మామయ్య మీరు వచ్చారని. మీ టార్చర్ నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. మన భార్యల బ్రెయిన్లు మారుద్దామా? అదే మన నవదీపు ఏంటది అంటే ఆ గ్యాప్ లో మీ ఇష్టం. నాలో ఏమైనా మార్పు కనబడుతుంది నీకు? కొత్త షూ ఏదో కొన్నట్లున్నావు. బాగున్నాయా? నువ్వు కొన్నది షూలే, ఏదో కిలో బంగారం కొన్నట్టు చెప్తున్నావు. కేర్ఫుల్, ఎక్కువ మాడకు, గోల్డ్ గవర్నమెంట్. ఏంటి చెప్పు, ఏంటి విషయాలు? ఏంటి విషయాలు చెప్పి ముఖం మీద కాలు పెట్టి అడుగుతాడు. ఈడు ముఖం మీద కాలు పెట్టి నా శివుని గుర్తుపెట్టాడు. మీ షర్ట్ బాగుందండి చంద్ర గారు. చొక్కా బాగుంది, హెయిర్ బాగుంది కాదు, చెప్పేది చెప్పండి ఇక్కడ. అరే ఒక్కసారి తప్పుకున్న సెట్ ఆడ గుర్తుపడ్డది మొన్న ఆర్పి గారు చేస్తుంటే. ఏం ప్రియమణి గారు ఎలా ఉన్నారు? మీ ఆయన ఇంకా నెలకు ఒకసారి వస్తున్నాడా లేదా? నన్ను చూసి కాలు దాడిస్తావేంటి? ఇలాంటివన్నీ మా ఆయనకు నచ్చవు. ఏ నీకు నస్తాయేమో చూడు. అదేంటి వెనక నుంచి గౌలు ఇచ్చిన అరుస్తారు, ముందు నుంచి గౌలు ఇచ్చిన అరుస్తారు. భారత్ చేతిలో ఓటమి, కంగు తిన్న పాకిస్తాన్. ఈ కంగు తిన్నారు అంటారు కానీ అది నాన్ వెజ్జా ఎవడు చెప్పి చాలు. జత షూ ఏంటి? ఓకే థ్యాంక్ యూ సార్. డబ్బులు అక్కడ రాసావుగా నీకే అని. ఏం చేస్తున్నావు అమ్మా? చచ్చిపోయిన మా నాయనకి దండేసి దండం పెడుతున్నారండి. మీ నాయన ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? ఆయన ఉన్నాడు. మరి ఎక్కుండేది ఎవరు? మా నాయన. మరి ఇక్కడ ఉండేది నీ ఆయన. నాకు రైలు ఆట ఆడాలని ఉంది. ఆయన రోజు అమ్మ ఆడేది అదే నాయన.